హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇది ఇరుముడి మూవీ యొక్క డే 1 కలెక్షన్ డీటెయిల్డ్ రిపోర్ట్ అనమాట. అంటే లైక్ మీకు ఒక ఫీల్ అయితే ఉంది, లైక్ ఇరుముడి ఇంతవరకు కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి బేస్డ్ ఆన్ ద బుక్ మై షో బుకింగ్స్ అవన్నీ కూడా. బట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది నెంబర్ అయితే మటుకు. సో అందుకని మనం అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో డే 1 ఇరుముడి సినిమా ఎంత కలెక్ట్ చేసింది, అటు ఓవర్సీస్ అండ్ ఇండియా మొత్తం కలిపి ఓవరాల్గా గ్రాస్ ఎంత కలెక్ట్ చేసింది, నెట్ ఎంత కలెక్ట్ చేసింది, తమిళ్లో రిలీజ్ చేశారు కదా దాని పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బ్రేక్ ఈవెన్ బేసిక్గా చాలా తక్కువే ఉంది బ్రేక్ ఈవెన్ టార్గెట్. ఎందుకంటే 20 crores దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుంది. ఐ థింక్ తక్కువే, 20 or 25 థియేట్రికల్ బిజినెస్ జరిగింది, తక్కువే. ఎందుకంటే రవితేజ గారు రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని నైజామ్ ఏదైతే ఉంటుందో దాని షేర్ తీసుకున్నారనమాట ఆయన రెమ్యునరేషన్ కింద, పార్ట్ ఆఫ్ హిజ్ రెమ్యునరేషన్. సో అందువల్ల తక్కువగా బడ్జెట్లోనే అయిపోయింది. అండ్ బిజినెస్ కూడా అందుకే తక్కువే జరిగింది. ఓటీటీ ఇవన్నీ కలుపుకొని థియేట్రికల్ బిజినెస్ ఇంకా సేఫ్ సైడే పెట్టుకొని ఉంచుకున్నారు ఈ థియేట్రికల్ బిజినెస్. సో ఆ బేసిస్ మీద చూసుకుంటే సినిమా చాలా మంచి పొజిషన్లో ఉంది. అండ్ ఓవర్సీస్ కూడా టార్గెట్ ఎంత అనుకుంటున్నారు, జస్ట్ $1 million అంటే లైక్ 4 crores అమ్మారు. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక $1 million అంటే మోర్ దెన్ 9 crore కదా. సో అది కనుక వచ్చినట్టయితే ఇక బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టు. ట్విస్ట్ ఏంటంటే అది డే 1 అరౌండ్ 600K కలెక్ట్ చేసింది అది. సో కొన్ని చోట్ల లైక్ చాలా హ్యూజ్ నెంబర్స్ పెట్టింది. సో డే 1 ఓవరాల్గా ఓవర్సీస్ నుంచే అరౌండ్ 6.1 crore 6.2 crore కలెక్ట్ చేసింది. సో చాలా మంచి నెంబర్లు పెట్టింది అది. ఓవర్సీస్ ఈజీగా బ్రేక్ ఈవెన్ సండే కూడా అక్కడ సాటర్డేగా అయిపోవచ్చు అనిపిస్తుంది. లెట్స్ ఎందుకంటే సాటర్డే ఫినిష్ అయ్యి సండే మార్నింగ్ వచ్చే టైంకి నాకు తెలిసి బ్రేక్ ఈవెన్ అయిపోద్ది ఓవర్సీస్లో. సో అలా ఉంది సిచ్యువేషన్. చాలా మంచి నెంబర్లు అయితే పెట్టింది, కాకపోతే స్టిల్ మన ఎక్స్పెక్టేషన్స్ అంత కాదు, కొంచెం తక్కువే పెట్టింది. సో అదైతే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనం. సో లెట్స్ టాక్ అబౌట్ దట్ అనమాట. సో బేసిక్గా డే 1 మనకి ఎన్నైతే షోస్ ఉన్నాయో దాంట్లో చాలా వరకు తగ్గిపోయాయి డే 2కి. ఎందుకో నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా డే 1 వాళ్ళు ఇచ్చిన మొత్తం షోస్ 2673 అనమాట. సో దాంట్లో 2591 షోస్ తెలుగులో ఇచ్చారు, 82 షోస్ తమిళ్లో ఇచ్చారు. ఓకే, సో అరౌండ్ 2673 షోస్ మనకి డే 1 వేశారు. డే 2 ఏం చేశారు, చాలా షోలు తీసేసి ఎక్కడెక్కడైతే కొంచెం ఆక్యుపెన్సీస్ ఎక్కువ పడుతున్నాయో లైక్ ఏ సెంటర్లు బి సెంటర్లు అలాంటి చోట్ల ఎక్కువ పడుతున్నాయి. సో ఆ చోట్ల దీనికి కొన్ని షోస్ యాడ్ చేశారు. సో కొన్ని చోట్ల తీసేసి కొన్ని చోట్ల యాడ్ చేసుకున్నారు. బట్ డే 2కి వీళ్ళు చేసిన ఒక వరస్ట్ పని ఏంటంటే దగ్గరగా ఎంత ఇప్పుడు 1518 షోసే ఉన్నాయి. అంటే 110 షోస్ దాకా, 110 షోస్ పైనే, సారీ 110 అంటున్నా, 1100 షోస్ పైనే తీసేశారు. అది మరి పరిస్థితి. సరే, ఇంకా డే 2 గురించి మనం రేపు కదా మాట్లాడుకుంటాం. ఇవాళ డే 1 గురించి అయితే మాట్లాడుకుందాం. సో డే 1 ఓవరాల్గా వచ్చిన నెట్ ఎంత అంటే అరౌండ్ 16 crores, 15.95 ఆర్ సంథింగ్ వచ్చింది. సో అరౌండ్ అప్రాక్సిమేట్లీ 16 crores నెట్ అయితే కలెక్ట్ చేసింది సినిమా ఫస్ట్ డే. సో దాంట్లో తమిళ్ నుంచి 0.035 మరీ దారుణమైన లిమిటెడ్ కలెక్షన్స్. అఫ్కోర్స్ దానికి ఇచ్చిన షోలే 82, ఆక్యుపెన్సీ కూడా 11.5 ఉంది అంతే. సో అందువల్ల పెద్ద ఏట్ లేదు. సో ఆ తర్వాత తెలుగు షోస్ ఎక్కువ పడ్డాయని చెప్పా కదా, 2591 ఫస్ట్ డే రోజు. ఆక్యుపెన్సీ 80% ఉంది. సో మనకి మెజారిటీ ఆఫ్ ద నెట్ అంతా కూడా ఇక్కడ నుంచి వచ్చింది, 15.92 సంథింగ్ వచ్చిందనమాట. సో మొత్తం నెట్ అంతా కూడా తెలుగు నుంచే వచ్చింది. సో మనకి తమిళ్ బేసిక్గా అసలు లెక్కేసుకొని వేస్ట్ అని అడిగితే. బట్ తమిళ్లో టాక్ బాగానే వచ్చింది. తమిళ ఆడియన్స్ రివ్యూవర్లు కూడా కొంతమంది మంచి రివ్యూ ఇచ్చారు, చూసిన వాళ్ళు కూడా బాగుందన్నారు. టాక్ అయితే బాగానే పడింది. బట్ ఏమో ఐ డెంట్ ఫెల్ట్ లైక్ అక్కడ నుంచి మంచి ఊపు వస్తుందని నాకు అనిపించట్లే. చూద్దాం మరి ఇంకేంటి మరి పరిస్థితి అనేది. సో తెలుగు నుంచి అయితే మంచి నెట్ వచ్చింది, ఓవరాల్గా కూడా తెలుగుదే వచ్చింది రండి. సో 15 అప్రాక్సిమేట్లీ 95 దాటి వచ్చింది. సో 16 దాకా వచ్చింది నెట్ అయితే. సో ఓవరాల్గా గ్రాస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఓవర్సీస్ ఇది కలుపుకొని మొత్తానికి డే 1 ఈ సినిమా కలెక్ట్ చేసిన నెంబర్ వచ్చి 26.1 crore, 26,10,00,000 కలెక్ట్ చేసింది ఈ సినిమా మొదటి రోజు. సో అది ఎక్కువ తక్కువ కరెక్టా కాదా అంటే రవితేజ గారి ప్రీవియస్ సినిమాలతో కనుక మనం కంపేర్ చేసినట్టయితే ఇది చాలా హ్యూజ్ నెంబరు. లైక్ రీసెంట్గా వచ్చిన
సినిమా ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి కలెక్షన్ చూద్దాం, ఆగండి. దాని డే 1 కలెక్షన్ రిపోర్ట్ చూద్దాం. ఉందా? భర్త మహాశయులకు విజ్ఞప్తి డే 1 కలెక్ట్ చేసింది ఎంత తెలుసా? అది 4.4 crore. భర్త మహాశయులకు విజ్ఞప్తి డే 1 కలెక్ట్ చేసిన నెంబర్ అది. సో 4.4 crore కలెక్ట్ చేసిన స్టేజ్ నుంచి 26.1 crore కలెక్ట్ చేసే స్టేజ్కి వచ్చారంటే అది ఎంత పెద్ద నెంబర్? అది చాలా అంటే చాలా హ్యూజ్ నెంబర్ కదా అది. సో డెఫినెట్గా చెప్తున్నా, చాలా అంటే చాలా పెద్ద స్థాయి కంబ్యాక్ ఇది. సో లైక్ లిటరల్లీ ఐ థింక్ 6 times పైన అబ్బా, అంతే కదా, 6 times అబోవ్. సో డే 1 కలెక్షన్ దానికి దీనికి డిఫరెన్స్ అయితే మటుకు మా బాబాయ్ అన్నట్టయితే కలెక్ట్ చేసిన సినిమా. బట్ స్టిల్ నా లెక్క ప్రకారం అయితే ఇప్పుడు సాటర్డే బుకింగ్స్ బాగా పడుతున్నాయి. అరౌండ్ 36,000, 34,000, 32,000 అలా బుకింగ్స్ అవుతున్నాయి బుక్ మై షోలో గంటకి. మళ్ళీ డిస్ట్రిక్ట్ బుకింగ్ సెపరేటు. కొన్ని థియేటర్లు ఓన్లీ డిస్ట్రిక్ట్కే టికెట్లు ఇచ్చారు. సో అదొకటి ఉంది. ఇలాగ ఇప్పుడు AAA సినిమాస్ కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి ఇన్ ఆర్బిట్లో, ఇంకా కొత్త హైదరాబాద్లో చాలా ఉన్నాయి అలా అనమాట. సో డిస్ట్రిక్ట్కే స్పెషల్ థియేటర్స్ ఉన్నాయి. సో దాంట్లో బుకింగ్స్ చాలా జరుగుతూ ఉండొచ్చు. ఇట్లా ఇవన్నీ జరిగి ఫైనల్గా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే లైక్ ఇప్పుడు 26 crore అయితే కలెక్ట్ చేసింది కదా, 26.1. సో సాటర్డే రోజు ఇది ఈజీగా ఇంకొక 29, 30 కలెక్ట్ చేస్తుంది. అండ్ సండే రోజు ఒక 35 దాకా కలెక్ట్ చేయొచ్చు. సో ఈ 2 daysకి ఒక 65 కలెక్ట్ చేసి పోనీ 64 అనుకుందాం రౌండ్ ఫిగర్. సో అప్పుడు 90 crores ఓన్లీ వీకెండ్కి అవ్వచ్చు. అండ్ మండే ట్యూస్డే నాటికి నాకు తెలిసి ట్యూస్డే నాటికి అబ్బా, అంటే 25th నాటికి ఈ సినిమా 100 crore క్లబ్లోకి వెళ్ళిపోద్ది. అంటే దాని ఊపు అలా ఉంది, దాని మొమెంటం అలా ఉంది. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే మరి షోస్ చాలా వరకు తగ్గించారు కదా, సో అన్న ఒక పాయింట్ అయితే ఉంది. మరి వీళ్ళకి ఏంటంటే రెంట్ల బేసిస్ మీద ఆలోచించుకుంటారు కదా, అందుకని కొన్నిటికి ఇవ్వట్లేదు, అందుకే వాళ్ళకి మండుతోంది. సో డే 1 మాకు ఏదైతే వచ్చిందో అది కూడా మాకు షేర్ అయ్యాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకే ఇక వీళ్ళు ఎలా చేయబట్టే ఈ రిమూవ్ చేయబడ్డ వాటిలో మోస్ట్లీ సింగిల్ స్క్రీన్సే ఉంటాయి. అదే వచ్చిన బాధ అంతా కూడా. ఇంకేం చెప్తాం ఇంకా. సో యాజ్ ఆఫ్ నో అయితే నైస్, ఒక 16 crore దాకా నెట్ కలెక్ట్ చేసింది అండ్ 26.1 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఈ వీకెండ్ నాటికి వచ్చేసరికి ఇది 90 దాకా కలెక్ట్ చేయొచ్చు ఒకళ్ళు గట్టిగా వెళ్తే. ఏంటి 80 అయితే పక్కా, 80 అయితే కన్ఫర్మ్ కొట్టేస్తుంది. 90 కొడితే గ్రేటింగ్ అంతే. సో 80 దాటి 90 మధ్యలో కూడా ఉండొచ్చేమో. బట్ ఏదైనా సరే ఒక ట్యూస్డే కొడుతుంది, ఒకళ్ళు మిస్ అయితే వెన్స్డే కొట్టేస్తుంది. సో అప్పుడు నేనేమంటానంటే విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి రెండింటికి మంచి టాకులు రావడం అనేది టాక్స్కి గట్టి దెబ్బే మన దగ్గర. వేరే దగ్గర మన దగ్గర తమిళనాడు మార్కెట్లో కూడా కొంతవరకు దెబ్బే. సో అది నాకు అనిపిస్తున్న పాయింట్ అయితే. మరి ఇక చూద్దాం మరి ఏం చేస్తారో. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో మంచి నెంబర్లే పెట్టింది సినిమా అయితే మటుకు డే 1. సో అది కూడా కొంతమంది తక్కువలో అనిపించవచ్చు ఆ 26 crore అనేది కూడా. బట్ ఇప్పుడు రవితేజ గారి ప్రీవియస్ సినిమాల మార్కెట్తో కనుక మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇట్ ఈస్ వే బియాండ్, ఎక్కడికో వెళ్ళిపోయి ఉందన్నమాట. అది అంత మార్కెట్ ఉంది, అంత రేంజ్ వచ్చింది ఈ సినిమాకి. హైప్ ఉంది, పాజిటివ్ టాక్ అలాగే వచ్చింది అట్లా అనమాట. సో విధ్వంసం. ఓకే, సో దట్స్ ఫర్ షూర్. ఒక ఏమో చూద్దాం, నాకు తెలిసి ఏమో మరి టాక్సిక్ మరి దిల్ రాజు గారు కదా హ్యాండ్లింగ్. సో ఈ ఏపీలో మళ్ళీ అసలే 5 AM షోసో 6 AM షోసో పడబోతున్నాయి. అండ్ యూనో అన్నీ ఉన్నాయి కదా, థియేటర్లో కొంచెం ఎక్కువ లాగేస్తారు. చూద్దాం మరి ఇంకా. సో మరి మైత్రి వాళ్ళు కదా, మైత్రి వాళ్ళకి ఆ దిల్ రాజు గారికి అసలే పడదొకటి. ఇదేమో ప్రొడ్యూసర్లు ఏమో మైత్రి వాళ్ళు. సో నైజాంలో కూడా ఓన్ రిలీజే అనుకుంటా. సో ఇంకా అట్లా అనమాట. చూద్దాం మరేమో ఏం చేస్తారో. సో ఇదైతే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం లాంగ్ రన్లో ఇరుముడి సినిమా ఒక 130 అలా కలెక్ట్ చేస్తుందేమో అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది నాకైతే. అంటే లాంగ్ రన్లో ఎప్పటి వరకు నాకు తెలిసి సెప్టెంబర్ 1st week వరకు కూడా అలా ఉంటుందేమో అనిపిస్తుంది. సెప్టెంబర్ 3rd ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వీకెండ్ ఉంది కదా, సో అప్పటి వరకు ఈ సినిమాకి రన్ ఉంటుంది. అండ్ 4 weeks OTT ఎలాగో అది వేరే విషయం. సో రన్ ఉంటుంది పక్కాగా. అండ్ ఆ తర్వాత డెఫినెట్గా యూనో ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఖచ్చితంగా 130 మార్క్ని అయితే టచ్ చేస్తుందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది లాంగ్ రన్కి వచ్చేసరికి. సో నాకైతే అట్లా అనిపిస్తోంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? సో డే 1 కలెక్ట్ చేసిన నెంబర్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా బెటర్గా కలెక్ట్ చేసి ఉండొచ్చా, లేదంటే ఇది పర్ఫెక్ట్ నెంబరా? అందుకే మీకు ప్రీవియస్ సినిమాతో కంపేర్ చేసి చూపించాను నేను మీకు. సో బికాజ్ అప్పుడు మీకు క్లారిటీ వస్తుందని చెప్పి. ఎందుకంటే ఇంకేం లేదు, మనం లైక్
ఇది చూసి కొంతమంది తక్కువ కలెక్షన్ అనుకుంటారు, కానీ అంతకుముందు భర్తమాసేయులకి విజ్ఞప్తి ఏదైతే కలెక్ట్ చేసిందో అది కనుక మనం చూసుకుంటే చాలా తక్కువ కదా, అట్లా అనమాట. సో అందుకని దాని గురించి చెప్పాను నేను మీకు. సో ఇది సూపర్ ఫెంటాస్టిక్ నెంబర్ ఇదైతే మటుకు నా దృష్టిలో. అండ్ డే 2 పక్కాగా గట్టిగా కొడుతుంది, డే 3 ఇంకా గట్టిగా కొడుతుంది అనిపిస్తుంది. బికాజ్ బుక్ మై షోలో బుకింగ్స్ మంచి ఊపు మీద అయితే వెళ్తున్నాయి, మామూలుగా అయితే వెళ్ళట్లేదు బుక్ మై షోలో. సో మంచి హెవీ స్పీడ్లోనే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అండ్ డిస్ట్రిక్ట్ యాప్లో జరుగుతున్నాయి. ఇది కాకుండా మళ్ళీ ఆఫ్లైన్ బుకింగ్స్ చాలా ఉంటాయి, బికాజ్ రవితేజ గారికి మాస్ సర్క్యూట్స్లో మంచి ఆడియన్స్ ఉన్నారు. సో రైట్ సినిమా పడితే ఇది ఆయన స్టామినా, ఇది ఆయన రేంజ్ అని చెప్పేటటువంటి మూమెంట్ ఇది. ఫ్యాన్స్కి అయితే మటుకు జెర్సీ మూమెంటే, ట్రైన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అరుతారు కదా నాని అన్న, అట్లా అనమాట. సో అలాంటి ఒక మూమెంట్ నన్ను అడిగితే మటుకు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ థింగ్ గైస్. సో దట్స్ ఇట్. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో రేపు మనం డే 2లో అండ్ తర్వాత డే 3లో మాట్లాడుకుందాం, మళ్ళీ డే 10కి చేస్తా అంతే. సో దట్ మనకేంటంటే కొంచెం సెకండ్ వీకెండ్కి ఎప్పుడు ఎలా వస్తుంది ఏంటనేది చెప్తాను నేను. సెకండ్ వీకెండ్ది ఎప్పుడు పడుతుంది, మండే రోజు, అంటే లైక్ ఈ నెల 31వ తారీఖున పడుతుంది. సో రేపు ఎల్లుండు 2 పడతాయి, మళ్ళీ 31వ తారీఖున 1 పడుతుంది కలెక్షన్ రిపోర్ట్స్ ఇరుముడివి అయితే. ఓకే, సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. రేపు బేసిక్గా టాక్సిక్ అడ్వాన్స్డ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఆ బ్లాక్ టికెట్స్ ఇష్యూ గురించి, వాటి గురించి మాట్లాడదాం. అండ్ బెంగళూరులో టికెట్ ప్రైసింగ్ గురించి కూడా మాట్లాడదాం. సో ఎవరైతే బేసిక్గా పుష్ప గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు బేసిక్గా ఇప్పుడు ఒకసారి ఇది చూడాలి ఒకసారి, ఎందుకంటే నార్మల్ షోస్, నార్మల్ పీవీఆర్లు, నార్మల్ ఐనాక్స్లు 900 నుంచి మొదలవుతున్నాయి అబ్బా. అది మళ్ళీ పోనీ ప్రీమియర్లు కాదు, ప్రీమియర్లు అంటే ఏంది 1-2 షోలు ఉంటాయి ఆ 900 రూపాయలకి. ఇదేంది ఏకంగా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉన్న ఒక 30 షోలు ఉంటే 30 షోలు 900 రూపాయలు, 1500 రిక్లైనర్స్ అవన్నీ కూడా మరి ఘోరంగా ఉన్నాయి. సో అవి మాట్లాడదాం. బేసిక్ ఎవరైతే చెప్తున్నా కదా ఇట్లా పుష్ప టైంలో ప్రీమియర్ టికెట్ రేట్లు చూడంటారు కదా, ఇప్పుడు చూడండి పరిస్థితి ఏందో. సో మనకి ఇంకా ప్రీమియర్లకు 2 పెట్టారు ఆ రేట్లు, 2 షోలు పెట్టారు మహా అయితే. ఒకటే షో 9:30 షో అనుకుంటాగా, 2 కాదు ఒకటే 9:30 షో. 9:30 షోకి ఒక్కదానికి ఆ రేట్లు పెట్టారు 900 రూపీస్. ఇక్కడ ప్రతి షోకి 900. అది కదా పరిస్థితి, ఏం చెప్తాం ఇంకా. సో అది మరి పాయింట్. సో చూద్దాం, మాట్లాడదాం దాని గురించి, మాట్లాడతాం ప్రతిదీ కూడా. సో రేపు వస్తుంది ఆ వీడియో. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్.